డాక్టర్ గారు, చాలామందికి ఒక్కసారిగా ముఖం ఓ వైపుకు తిరిగిపోవడం లేదా మూతి వంకర రావడం కనిపిస్తుంది. అసలిది ఎందుకొస్తుంది? దీన్నే సాధారణంగా ఫేషియల్ పాల్సీ లేదా బెల్స్ పాల్సీ అంటారు. మన ముఖంలోని కండరాలను నియంత్రించే ఫేషియల్ నర్వ్ బలహీనపడినప్పుడు ముఖం ఒక వైపుకు వంగిపోవడం, కన్ను పూర్తిగా మూసుకోలేకపోవడం, నవ్వినప్పుడు ముఖం అసమానంగా కనిపించడం జరుగుతుంది. డాక్టర్ గారు, దీనికి కారణాలేమిటి? వైరల్ ఇన్ఫెక్షన్లు, అధిక ఒత్తిడి, చల్లని గాలికి ఎక్కువసేపు ఊరి కావడం, కొన్ని సందర్భాల్లో బ్రెయిన్ స్ట్రోక్ కూడా కారణం కావచ్చు. మూతి వంకర వచ్చినప్పుడు నవ్వడంలో ఇబ్బంది, కన్ను మూయడంలో సమస్య, తినేటప్పుడు లేదా నీరు తాగేటప్పుడు ఇబ్బందులు కనిపిస్తాయి. ఫిజియోథెరపీ ద్వారా ఫేషియల్ మసిల్స్ని మళ్ళీ యాక్టివ్ చేయవచ్చు. ఫేషియల్ ఎక్సర్సైజెస్, మిర్రర్ థెరపీ, ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ వంటి చికిత్సలు ఉపయోగపడతాయి. మానసిక ఒత్తిడిని తగ్గించండి, తగినంత నిద్ర తీసుకోండి, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించండి. సమస్య మొదలైన వెంటనే డాక్టర్ను సంప్రదించండి. ఈ మూతి వంకర సమస్యను నిర్లక్ష్యం చేయకండి. త్వరగా చికిత్స ప్రారంభిస్తే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. నేను డాక్టర్ నాగాంజనేయులు, శ్రీ బాలాజీ ఎముకలు మరియు నరముల ఫిజియోథెరపీ హాస్పిటల్.